కౌసల్య, కౌసల్య, ఇప్పుడెవరైనా వచ్చారా? ఏమైందండి? ఏంటా కంగారు? చెప్పు, ఎవరైనా వచ్చారా? వచ్చిందండి. పాపం రౌడీలు వెంటపడుతుంటే మన దేవాంశే కాపాడి తీసుకొచ్చాడు. అదిగో ఆ అమ్మాయే. ఏంటో ఎవరొచ్చినా నా చెల్లెలే వచ్చిందన్న అనుభూతి కలుగుతోంది. ఏంటో ఇలాగే నా చెల్లెలు కూడా గడప దాటి లోపల అడుగుపెట్టే రోజు ఎప్పుడొస్తుందో. తీసుకెళ్ళమ్మా. క్షమించండి, పాత పెట్టి కదా ఊడిపోయింది. పర్వాలేదులేమ్మా, కంగారేం పడకు, నిదానంగానే సర్దుకో. ఆ, ఈ బొమ్మలు దాచుకున్నావేంటి? ఇంకా చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటావా? అయ్యో, అదేం లేదండి. అవి చిన్నప్పుడు మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. నాన్న పేరు, ఇంటి అడ్రస్సు దీంట్లో రాసిందేంటి? ఈ పేరు అడ్రస్ నీ దగ్గర ఎందుకుంది? మీకైనా తెలుసా? ముందు నీ దగ్గర ఎందుకుందో చెప్పు. ఏంటి నాన్నది? అందరూ అలా చూస్తున్నారేంటండి? ఆయన ఎవరో మీకు తెలుసా? ఎవరి పేరు రాసిందండి? ఒక్క నిమిషం వైదేహి, నువ్వు చెప్పు, ఈ పేరు అడ్రస్ నీ దగ్గర ఎందుకుంది? ఈ సస్పెన్స్ ఏంటో. అక్కడ ఎవరి పేరు రాసింది? ఈయనెందుకు అంతలా అడుగుతున్నాడు? చెప్తానండి.
మా అమ్మ నన్ను చిన్నప్పుడే అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఈ పేరు రాసిచ్చింది. నా బిడ్డ కోసం నేనేదో రోజు తిరిగి వస్తాను, ఒకవేళ రాకపోతే ఈ పేరున్న అతన్ని కలిసి మా అమ్మ పేరు చెప్పమని చెప్పండి అని వెళ్ళిపోయిందంట. ఇదే మా అమ్మ నాకిచ్చిన ఆస్తి. కాగితాన్ని పట్టుకొని ఇంత చేస్తుందేంటి అసలు? మీ అమ్మ పేరేంటమ్మా? మా అమ్మ పేరు శాంతాదేవి. నువ్వు శాంతాదేవి కూతురువా? అవును. ఈ పేరు దశరథ రామయ్య. ఈ దశరథ రామయ్యని నేనే, నీ మేనమావను తల్లి. మావయ్య, ఏ బంధమైతే ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిందో అదే బంధం వెతుక్కుంటూ రాబోతుంది. చేరదీయాలి బాలా, ఆదరించాలి. ఆ ఆదరణే ఈ ఆపదను దూరం చేస్తుంది.
ఒక దురదృష్టం, మా అన్నా చెల్లెలను విడదీసి 20 ఏళ్లయిందమ్మా. అప్పట్నుంచి మీ అమ్మ కోసం ఎదురు చూడని క్షణం లేదు. ఇన్నేళ్లకి నువ్వొచ్చావు. అచ్చం మన శాంతిలాగే ఉంది కదండి. చూసావా, మీ మావయ్య కళ్ళల్లో సంతోషం, మీ అమ్మ దూరమైనప్పుడు దూరమైన సంతోషం ఇన్నాళ్ళకి తిరిగొచ్చింది. అత్తయ్య, ఒక్క నిమిషం. ఏంటి అప్పుడే పోలికలు చూసేస్తున్నారు? సంతోషం అంటున్నారు అంటే నిజంగానే మావయ్య గారి చెల్లెలి కూతురంటే నమ్మేస్తున్నారా? ఎందుకు నమ్మరు? సాధు కూడా చెప్పారు కదా, దూరమైన బంధం దగ్గరవుతుందని. మావయ్య గారు, మీకు దూరమైన మీ చెల్లెలి బంధం మీ మేనకోడల రూపంలో తిరిగొచ్చింది. ఏ ఆపు, నువ్వు నీ సాధుగోల. అంటే ఎవరైనా కాగితం మీద పేరు రాసుకొచ్చి దశరథరామయ్య గారి చెల్లెలు కూతుర్ని అని కట్టుకథ చెప్పేస్తే నమ్మేస్తారా? మావయ్య గారు తన చెల్లెల కోసం తప్పిస్తున్నారని తెలిసి ఈ నాటకం ఆడుతుందేమో. అయ్యో లేదండి, ఇది మా అమ్మగారే నాకిచ్చింది. కావాలంటే అనాథాశ్రమం నిర్వాహకుల్ని అడిగి తెలుసుకోవచ్చు. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. అప్పుడు ఈ అడ్రస్కి ఎప్పుడో రావాల్సింది కదా, ఇన్నేళ్లు ఎందుకు రాలేదు? ఎందుకంటే నమ్మకం. మా అమ్మ ఎప్పటికైనా నా కోసం తిరిగొస్తుంది అన్న నమ్మకం. ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పుడు కూడా ఈ అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరలేదు. మా అనాథాశ్రమంలో ఒక వయసు దాటాక ఎవరి బతుకు తెరువు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే వేరొకరికి అక్కడ చోటు దొరుకుతుంది. నేను అలాగే నా బ్రతుకు తెరువు కోసం బయలుదేరాను. అయినా మా అమ్మ నన్ను ఎవరి దగ్గరికైతే చేర్చాలి అనుకుందో దేవుడు అక్కడికే చేర్చాడు. లేదు, నాది నాటకమే అని మీకు అనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రతి క్షణం ఆశపడటం, వెంటనే నిరాశపడటం నాకు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు ఎంతో ప్రేమతో నేనే మీ మేనమామనమ్మ అన్నారు. ఇంతవరకు ఒక బంధంతో నన్నెవరూ పిలిచిందే లేదు. అమ్మ తర్వాత దీన్ని ఒక జ్ఞాపకంగా దాచుకున్నాను. ఆగమ్మా. ఈ బొమ్మ నీకెక్కడదమ్మా?
మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో ఆడుకునేదట. గుర్తుగా నాకిచ్చి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా, నేను నా చెల్లెలతో కలిసి ఆడుకున్న బొమ్మ. పెళ్లి కొడుకు బొమ్మ నా దగ్గర ఉండిపోయింది. ఈ పెళ్లి కూతురి బొమ్మ నా చెల్లెల దగ్గర ఉండిపోయింది. అదే మీ అమ్మ దగ్గర ఉండిపోయిందమ్మా. ఈ ఒక్కటి చాలమ్మా, నువ్వే నా చెల్లెల కూతురు అని నమ్మడానికి. ఇంకెలాంటి సందేహం వద్దమ్మా. నా చెల్లెల్ని దూరం చేసుకుని నేను అనుభవిస్తున్న బాధ చాలు. వచ్చినట్టే వచ్చి నువ్వు మళ్ళీ దూరం కావద్దమ్మా. వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో. మావయ్య, మీరు పర్వాలేదు, కూర్చోమ్మా, కూర్చో. నువ్వు మావయ్య అని పిలుస్తుంటే నా చెల్లెలే వచ్చి అన్నయ్య అని పిలుస్తున్నట్టుందమ్మా. నా చెల్లెలే నా ప్రపంచం అయితే నేనే తన లోకం. అన్నయ్య అన్నయ్య అంటూ ఎప్పుడూ నా చేయి పట్టుకుని తిరుగుతూ అన్నయ్య అంటూ నా కోసం వెతుకుతూ ఉండేది. నాకు ఊహ తెలిసి నా చెవితో ఎక్కువసార్లు విన్న మాట అన్నయ్య. నాకు మిక్కిలి సంతోషం కలిగించిన మాట కూడా అన్నయ్యే. ఇప్పుడు కూడా నా చెల్లెలు అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరుగుతున్నట్టే ఉందమ్మా. కాని లేదు, వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అన్నయ్య తర్వాత మీ అమ్మకి ఈ బొమ్మ అంటేనే ఇష్టం. ఎప్పుడూ ఈ బొమ్మతోనే ఆడుకునేది. నాకు కూడా చాలా ఇష్టం మావయ్య. అందుకే అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఈ బొమ్మని చూస్తూ ఉంటాను. ఈ బొమ్మతో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్టే అనిపిస్తుంది.
నువ్వంటే మావయ్యకి చాలా ఇష్టమమ్మా. ఎందుకింత మంచి మావయ్యని వదిలి వెళ్ళిపోయావు? అంతా నా తలరాతమ్మా, నా దురదృష్టం తల్లి. ఒక చిన్న అపార్థం ఈ అన్నయ్య ప్రేమని కాదనుకుని వెళ్ళిపోయేలా చేసింది. కనీసం దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదమ్మా. నన్నొక దుర్మార్గుళ్లాగా చూస్తూనే వెళ్ళిపోయింది.